ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. జూన్ 22వ తేదీ ఆదివారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జూన్ 22వ తేదీ ఆదివారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈరోజు మీకు అన్ని విధాలుగా కూడా చక్కటి శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో మీదైన శైలిలో రాణించగలుగుతారు. అన్నింటా కూడా విజయాలతో ముందుకు వెళ్ళగలుగుతారండి. కోరుకున్న విధంగా మీ సమయాన్ని చక్కగా మీ సంతోషంతో గడపగలుగుతారండి. అనుకున్న విధంగా ప్రతి పనిని కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక లావాదేవీలు, డబ్బుపరమైన లావాదేవీలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో చక్కగా జరపకోగలుగుతారండి. అంటే డబ్బుకు సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిలో నిర్ణయాలు తీసుకోవటం కానీ, ఆదాయ మార్గాలు పెంచుకోవటంలో కానీ తెలివితేటలతో చక్కగా ముందుకు వెళ్ళగలుగుతారు. అంతేకాకుండా రెండు చేతుల డబ్బును సంపాదించుకోగలుగుతారండి. చక్కగా పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారు. మీదైన శైలిలో చక్కగా ఆర్థిక లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ముఖ్యంగా మీరు ప్రతి నిర్ణయాన్ని కూడా ఎంతో తెలివిగా తీసుకోవటమే కాకుండా ఆ నిర్ణయాలను అమలుపరిచే విధానంలో కూడా ఎంతో చురుగ్గా వ్యవహరించగలుగుతారండి. చక్కగా స్నేహితులతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ, మీకు ప్రియమైన వ్యక్తులతో కానీ ఈరోజు కాసింత సమయాన్ని గడపగలుగుతారు. మానసికంగా అది మీకు ఎంతో ఆనందాన్ని, సంతోషాన్ని కలుగజేస్తుందండి. విందు వినోద కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం అయితే మీకు లభిస్తుంది. ప్రతి పనిలోనూ కూడా మీదైన శైలిలో మెలకువలను పాటించగలుగుతారు. అందరినీ మెప్పించే విధంగా చక్కటి వాక్చాతుర్యంతో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. అందరి మనస్సుల్లోనూ కూడా మీదైన శైలిలో ఒక చక్కని స్థానాన్ని సంపాదించుకోగలుగుతారండి. ఎవరైనా సహాయం అని కోరి వచ్చిన వారికి లేదనకుండా మీకు చేతనైనంతలో చక్కగా మాట సహాయం కానీ, ఆర్థిక సహాయం కానీ, డబ్బు పరమైన సహాయాన్ని కానీ చేసే స్థితిలో ఈరోజు మీరు ఉండగలుగుతారండి. అది కూడా మానసికంగా మీకు ఎంతో సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ తక్కువగా ఉంటాయి. చక్కగా అన్ని పనులను ఎంతో సునాయాసంగా చక్కబెట్టుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా డబ్బు పరమైన లావాదేవీలను జరపగలుగుతారు. అనుకున్న విధంగా మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని గడపగలుగుతారు. అన్ని విషయాలలోనూ కూడా మీదైన శైలిలో ముందుకు వెళ్ళగలుగుతారండి. మీ కుటుంబ అవసరాల కోసం కానీ, కుటుంబ సభ్యుల కోసం కానీ, ఏదైనా వస్తువులను కానీ, నూతన వస్త్రాలను కానీ, ఇటువంటి వాటిని కూడా కొనుగోలు, మీకు ప్రియమైన వ్యక్తుల కోసం కానీ ఇటువంటి వాటిని కొనుగోలు చేసే అవకాశం కూడా ఈరోజు మీకు ఉండబోతుందండి. కొత్త కొత్త ఆలోచనలు కూడా ఈరోజు మీ జీవితంలోకి రాబోతున్నాయి. అంటే ఏదైనా కొత్తగా వ్యవహార శైలిలో ముందుకు వెళ్ళాలని కానీ, కొత్తగా నూతనంగా ఏదైనా ప్రారంభించాలని కానీ, ఇట్లాంటి ఆలోచనలు కూడా ఈరోజు మీకు రావటం, దానికోసం ప్రణాళికలను సిద్ధం చేసుకోవటం, ఇట్లాంటివి కూడా ఈరోజు చేయగలుగుతారండి. అన్ని వృత్తులలో ఉన్నవారికి కూడా చక్కగా కలిసి వస్తుంది. మీదైన శైలిలో ప్రతి పనిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మీ పనులను చూసి, మీ యొక్క మాట తీరును చూసి, మీ వ్యవహార శైలిని చూసి ఆశ్చర్యపోయే విధంగా ఉండబోతుందండి. అన్నింటా కూడా ఎంతో శుభప్రదంగా మీ రోజైతే ఉండబోతుంది. చక్కగా ప్రతి పనిని కూడా మీరు అనుకున్న విధంగా ముందుకు తీసుకువెళ్ళటం కూడా ఈరోజు మీ ప్రత్యేకతగా ఉంటుందండి. ఆశించినంత వరకు అన్నింటా కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారు. పొదుపు నిల్వలను కూడా పెంచుకోగలుగుతారు. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. అయితే అనవసరమైన ఖర్చులు ఏవైతే ఉన్నాయో వాటిని వాయిదా వేసుకోవటం కానీ, వాటిని వదులుకోవటం కానీ, ఇట్లాంటివి చేయటం వల్ల ఖర్చులను కాసింత నియంత్రణలో ఉంచుకునే అవకాశం అయితే మీకు ఏర్పడుతుందండి. ఎవరైనా మీ జోలికి వచ్చి మిమ్మల్ని కించపరచాలని చూసినా, ఎవరైనా మీ పక్కనే ఉంటూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసినా, అటువంటి వారి విషయంలో మాత్రం మీరు కొంతవరకు సహనాన్ని వహించటం, అటువంటి వారిని పట్టించుకోకుండా మీ పనుల పట్ల మీరు శ్రద్ధ వహిస్తూ ముందుకు వెళ్ళిపోవటం వలన ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి మానసిక పరమైన ఆందోళన లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ఆనందంగాను గడపగలుగుతారండి.
ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో వారు చక్కగా మీకు సలహాలను ఇవ్వటం కానీ, వారు వెన్నంటే ఉండటం కానీ, మీరు తీసుకునే నిర్ణయాలను వారు గౌరవించటం కానీ మీకు మరింత ఆనందాన్ని, సంతోషాలను అయితే కలుగజేస్తుందండి. ఇక ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏమైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవు. దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నట్లయితే అటువంటి వారు మాత్రం కొంతవరకు మెలకువలను పాటించడం, కొంతవరకు జాగ్రత్తలను వహించడం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవటం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజునైతే ఎంతో సంతోషంగాను, ప్రశాంతంగాను గడపగలుగుతారు. మీ పనులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా చక్కటి వాతావరణాన్ని మీ చుట్టూ ఏర్పరచుకునే అవకాశం మీకు కలుగుతుంది. అదేవిధంగా మీ తెలివితేటలతో ప్రతి విషయంలోనూ కూడా చక్కగా మీరు ప్రతి పనిని కూడా మీకు అనుకూలంగా మార్చుకోవటం కానీ, మీకు అనుకూలంగా ప్రతి నిర్ణయాన్ని అమలుపరుచుకోవటం కానీ, మీదైన శైలిలో ముందుకు వెళుతూ సంతోషంగా మీ రోజునైతే గడిపే అవకాశాన్ని ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. కోరుకున్న విధంగా తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, పోటీ పరీక్షల్లో కానీ చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో ఉద్యోగస్తులైన వారు ఉన్నారో ఉద్యోగస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. పని భారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నింటినీ మీరు యథావిధిగా సకాలంలో సమయానికల్లా పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. పనికి తగిన గుర్తింపును సంపాదించుకోగలుగుతారు. మీదైన శైలిలో ప్రతి పనిని ముందుకు తీసుకువెళుతూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం, బదిలీల కోసం ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు ఎంతో అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కోరుకున్న విధంగా మీ ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో ఆ స్థానాన్ని ఈరోజు పొందే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగం లభించే అవకాశం అయితే మీకు ఉండబోతుందండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా విస్తరణ చేసుకోగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మీదైన శైలిలో ముందుకు వెళుతూ వ్యాపార విస్తరణ చేస్తూ లాభాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. పెట్టుబడిలో మీదైన శైలిలో పెట్టుకుంటూ చక్కటి లాభాలతో రోజునైతే ఎంతో శుభప్రదంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని ఆశిస్తున్నారో అటువంటి చక్కటి గౌరవప్రదమైన స్థానాన్ని దక్కించుకుని చక్కటి ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిరు వ్యాపార రంగంలో ఉన్నారో చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. వ్యాపారంలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. వ్యాపారంలో మెలకువలను పాటిస్తూ మీదైన శైలిలో వ్యాపారాన్ని చక్కగా లాభాల బాటలో నడిపిస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని గనక పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు కొంతవరకు పనిభారం కానీ, ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా సకాలంలో పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. మీ మనసుకు నచ్చిన విధంగా కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. మీ శ్రేయోభిలాషులతో కానీ, మీ కుటుంబ సభ్యులతో కానీ, మీ సన్నిహితులతో కానీ కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. వారు అన్ని విషయాలలోనూ కూడా మీకు చక్కగా సలహాలను ఇవ్వటం కానీ, మీ వెన్నంటే ఉండటం కానీ చక్కగా మీకు మానసిక ధైర్యాన్ని ఇస్తూ సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వృత్తిరీత్యా వ్యాపారం చేసే మహిళలు ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్నవారికి కూడా మీ వ్యాపారాన్ని మరింతగా మెలకువలతో మీరు ముందుకు తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. గట్టి పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపించుకోగలుగుతారు. చక్కటి ప్రణాళికలను వేసుకోగలుగుతారు. లాభాలను సొంతం చేసుకుని సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే
వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం లభిస్తుందండి. ఎటువంటి పని భారం కానీ ఒత్తిడి కానీ లేకుండా మీ పనులన్నిటినీ కూడా యథావిధిగా సమయానికల్లా పూర్తి చేసుకునే అవకాశం మీకు లభిస్తుందండి. చక్కగా మీ పనులన్నిటినీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతారు. సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తల విషయాన్ని గనక పరిశీలించినట్లయితే వైవాహిక బంధంలో ఉన్నవారికి కూడా ఈరోజు ఎంతో ఆనందంగా మీరు రోజును గడుపుకోగలుగుతారండి. చక్కగా ఇద్దరి మాట ఒకటే ముందుకు వెళ్ళగలుగుతారు. చక్కటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. భవిష్యత్తు కోసం అవసరమైన అన్ని మాటలను కానీ చర్చలను కానీ చేసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయానికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి పూర్తి సహాయ సహకారాలు లభిస్తాయి. ఇద్దరు మాట ఒకటే. ఎంతో సంతోషంగాను ఆనందంగాను ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ ఎంతో ఆనందంగా శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు కొత్త కొత్త నిర్ణయాలను మీ భవిష్యత్తు కోసం పెద్దల సమక్షంలో తీసుకోగలుగుతారు. శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో రాజకీయ వ్యవహారాలు చేసేవారు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా చక్కగా మీరు కోరుకున్న విధంగా మీరు మీ యొక్క వ్యవహార శైలిని ముందుకు తీసుకువెళ్ళగలుగుతారు. భవిష్యత్తు కోసం కొన్ని ప్రణాళికలను వేసుకోగలుగుతారు. మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానంలో ప్రతి నిర్ణయాన్ని తీసుకుంటూ వాటిని చక్కగా అమలుపరుచుకుంటూ ప్రజాశ్రేయస్సు కోసం అన్ని విధాలుగా కూడా మీరు ముందంజలో ఉండగలుగుతారండి. అందరి మనస్సుల్లోనూ కూడా చక్కటి స్థానాన్ని దక్కించుకుని ఎంతో శుభప్రదంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు మీకు అనుకూలమైన మార్పులు జరగటం, మీకు అనుకూలమైన విధంగా ఏదైనా నిర్ణయాలు తెలియటం మీకు మరింత ఆనందాన్ని సంతోషాన్ని కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా చక్కటి శుభ ఫలితాలతో రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారండి. ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం ఆకలితో ఉన్న చిన్నారులకు ఒకరికి కానీ ఇద్దరికి కానీ ముగ్గురికి కానీ పాలను ఆహారంగా పంచిపెట్టడం వల్ల మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.